ఓకే. నాకు నువ్వు చెప్పింది అర్థమైంది. నువ్వు చెప్పినట్లు మనం ఇక్కడికొచ్చింది కర్మతో పాటు మనకంటూ రాసింది అచీవ్ జేయడానికి. నువ్వు చెప్పింది కరెక్టే. అంటే మనం ఈ భూమి మీదకొచ్చింది డబ్బు, పేరు, పరపతి ఇవి సంపాదించుకోవడానికా? అంటే ఇదే జీవితమా? వేరేదేం లేదా? అదే జీవితం కాదు గానీ, మనమందరం పరిగెత్తేది వాటి కోసమే గదా! చూడు మిత్రమా, పాస్ట్ లైఫ్‌లో నువ్వు చేరుకోలేని గమ్యాలని గానీ, కోరికలు గానీ, ఈ లైఫ్‌లో కష్టపడి సాధించాలనుకుంటావు. అవును. నువ్వు ఇవన్నీ సాధించుకున్నా సరే, నువ్వు చనిపోయే టైంకి నీకింకా కోరికలున్నాయంటే, నీ సోల్ ఇంకో లైఫ్‌లోకెళ్తుంది. నువ్వు డెఫినెట్‌గా ఇంకొక బర్త్ తీసుకోవాలి. కానీ నీ గోల్ ఎప్పుడు మనీ, పేరు, పరపతి దీని మీదే గాకుండా మోక్షం పొందడం మీద గూడా ఉండాలి. నీకు ఇంకో లైఫ్ వద్దనుకుంటే, నువ్వు డెఫినెట్‌గా మోక్షం పొందాలి. ఎందుకంటే ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ పీస్. అయితే ఇది జెప్పు, మనం మోక్షం ఎలా పొందాలి?